మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల ధనుసు రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది? ఓవరాల్గా ఈ నెల వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషం కలిసి వస్తుంది అంటారు? మనం ముందుగా స్వర్ణలక్ష్మి అమ్మవారిని ధనుస్సు రాశి వారందరికీ ఐశ్వర్యం కావాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఒక చిన్న శ్లోకము ఒక ప్రార్థన రూపేణ అమ్మవారిని ప్రార్థించి తర్వాత మనం డీటెయిల్స్కి వెళ్దాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు ఈ రాశి వాళ్ళందరికీ చక్కగా బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలి. తద్వారా వీళ్ళు ఎప్పుడూ నవ్వుతూ హ్యాపీగా ఆనందంగా ఉండాలి జీవితంలో. అమ్మవారు అలా వాళ్ళని ఆశీర్వదించాలని చెప్పేసి కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారి వీళ్ళకి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి, నాయకత్వ లక్షణాలని ఇవ్వాలి, జీవితంలో ఉన్నతంగా ఎదుగుతూ 10 మందిని వీళ్ళకి ఆదర్శంగా నిలవాలని చెప్పేసి మనం కోరుకుంటూ తద్వారా వీళ్ళకి విపరీతమైన ధనాన్ని, ఇష్టకామ్యాన్ని, సర్వ అర్ధ కామసిద్ధి, ఎన్ని కామ్యం వీళ్ళు కావాలని కోరుకుంటూ అది ఇమ్మీడియట్గా నెరవేరాలని చెప్పేసి మనం కోరుకుంటూ అమ్మవారికి వీళ్ళకి బాగా చక్కగా చూడాలని చెప్పేసి మనం కూడాను వాళ్ళకి అమ్మవారి తరపున ప్రార్థన చేస్తూ ముందుకెళ్దాం. ఈ ధనుసు రాశి మే మంత్ చూసుకుంటే ముందు మే మంత్ లో కొన్ని విశేషాలు ఉన్నాయండి. ఈ మంత్ బిగిన్ అవ్వటమే బుద్ధ పూర్ణిమతో ప్రారంభమవుతుంది. వైశాఖ పూర్ణిమ అంటారు. ఇది ఎండ్ అయ్యేది మనకి జ్యేష్ఠ మాస పూర్ణిమతో ఎండ్ అయిపోతుంది. అంటే ఈ 2 పూర్ణిమల మధ్య ఈ 30 రోజులు ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవాలి. 31 రోజులు ఉన్నాయని మనం అనుకోవాలి. అయితే ఇందులో కర్తరి అని వస్తుందండి. ఇది బాగా సూర్యుడి తీవ్రత ఎక్కువగా ఉండి శుభకార్యాలు చేయకూడదు అని చెప్తారు. అంటే ఎలాంటివి? వివాహానికి సంబంధించి లేదా మనకి గృహప్రవేశాలు, గృహారంభాలు లాంటివి చేసుకోకూడదని మనకు చెప్తూ ఉంటారు. ఇంతేకాకుండా ఈ టైంలో హనుమత్ జయంతి కూడా వస్తూ ఉంది మనకి. ఎవరికైనా ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే కొంతమంది ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో హనుమత్ జయంతి జరుపుకున్నారు, కొన్ని ప్రాంతాల్లో 12వ తారీఖు కూడా జరుపుకుంటారు. 2 సార్లు జరుపుకునే ఆచారం ఉంది. కాబట్టి ఎవరికైనా ఈ మంత్లో జరుపుకున్న ఆచారం ఉంటే ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా జరుపుకోవాలి. ఎందుకంటే వీళ్ళకి అర్ధ అష్టమ శని నడటంతో కుటుంబంలోనూ లేదా బంధువుల ద్వారా లేదంటే సౌఖ్యంగా ఉండే వాటి ద్వారా విశేషంగా ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడిపోతారు. వీళ్ళు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయని గమనించుకోవాలి. అందుకని ఈ యొక్క హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవటం వల్ల సమస్య తీవ్రత తగ్గి కొంతలో కొంత బాగుంటారని మనం గమనించుకోవచ్చు. అయితే ఈ మంత్లో 4 గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. అవి ఏంటంటే సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు గ్రహాలు మారుతూ ఉండటంతో చాలా వరకు వీళ్ళకి అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు. అంటే ఒక బెస్ట్ టైంలో అయితే ఖచ్చితంగా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. కొన్ని చోట్ల ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. సమరీ చెప్పుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటారు, ఉత్సాహంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. రెండో విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన ధనం విపరీతంగా ఖర్చు అవుతారు ఈ టైంలో. మూడోది స్త్రీలు అయితే లేడీస్ అయితే జెంట్స్ ద్వారా కొంచెం ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందని గమనించుకోవాలి. అంటే టోటల్గా ఈ 3 ముక్కలు కనుక గుర్తుపెట్టుకుంటే మిగతాది మనకి టోటల్గా డీటెయిల్స్ తర్వాత చూడొచ్చు. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటూ వెళ్ళిపోతే మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. మనకి పేరు బలం ప్రకారం చూసుకుంటే ఏ, యో, బా, బి, భూ, దా, భా, ధా, బే లెటర్స్ అంతా కూడా ధనుసు రాశిలో ఉంటారని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి 6th హౌస్లో సూర్యుడు ఎంటర్ అవుతుంటూ ఇది సూర్యుడు ఎంటర్ అవటంతో ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఒక లైఫ్లో ఒక పాజిటివ్ సిగ్నల్స్ చాలా బాగా వస్తుంది. లైఫ్ అనేది ఒక జంప్ ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. సడన్గా ఏమంటారు, అప్పటిదాకా ఉన్న నిరాశ, నిస్పృహ మొత్తం పైకి వెళ్ళిపోయేసి ఉత్సాహంగా, ఎనర్జెటిక్గా, డైనమిక్గా తయారైపోతారు అనమాట. అలా లాస్ట్ ఏమంటారు, అప్పటిదాకా టెస్ట్ మ్యాచ్ స్లోగా ఆడిన వాళ్ళు కాస్త 2020 ఫైనల్ లాగా వెళ్ళిపోయినట్లు టకా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది లైఫ్ అంతా. వీళ్ళకి ఏం జరుగుతుందంటే అండి, 6వ స్థానంలో సూర్యుడు రావడంతో ఈ చేంజెస్ వస్తుందండి. సూర్యుడు గ్రహరాజు కాబట్టి, ఆయన పెద్ద ఆయన కాబట్టి ఆయన యాక్టివ్గా ఉంటే చాలా విషయాలు యాక్టివ్గా ఉంటారు. వీళ్ళకి 6వ స్థానంలో సూర్యుడు వస్తే ఏమవుతుంది, యత్న కార్య సాధనం. అప్పటిదాకా వీళ్ళు గనక బాగా హార్డ్ వర్క్ చేసే రిజల్ట్ రాకపోతే ఈ టైంలో వీళ్ళకి మంచి హార్డ్ వర్క్కి సంబంధించిన గుర్తింపు, ప్రమోషన్స్ అన్నీ వస్తుంది. అంతేకాకుండా సుసౌఖ్యాధీన్, కంఫర్టబుల్గా ఉంటారు, లగ్జరీగా ఉంటారు, దేహ ఆరోగ్యాది శారీరకంగా చాలా బాగుంటారు, సంతోషకరంగా ఉంటారు, ధాన్య లాభము, వస్త్ర లాభము, ఇలా రకరకాల లాభాలన్నీ కలుపుకొని ఉంటుంటారు, మనసులో ధైర్యంగా ఉంటారు అని మనకి శాస్త్రంలో వివరించడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళకి అలానే ఉంటుంది. ఇది కుజుడు వీళ్ళకి 5th హౌస్లో ఉండటం విపరీతమైన ఖర్చులు చేస్తారండి. అంటే వీళ్ళకి ఎడిక్షన్స్ ఎక్కువ,
టూ మచ్ ఆల్కహాల్, టూ మచ్ ట్రావెలింగ్, టూ మచ్ మూవీస్ చూడటం, నెట్ఫ్లిక్స్ చూడటం, ఇవన్నీ టూ మచ్ చేసేస్తూ ఉంటారు. దాంతో అవసరం ఉన్నా లేకపోయినా ముందు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. ఇది వీళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండదు. ఎందుకంటే కాలాతీక్రమణ భోజనం, టయానికి భోజనం చేయరంట, ఇండిసిప్లిన్ గా ఉంటారు. దురితం కర్మ లాభచ్చ, ఏదైనా పని చేద్దాం అంటే చేసే రొటీన్గా చేసే పని ఏదో చేసి క్లోజ్ చేసేయండి, ఈ టైప్ షార్ట్ కట్స్ ఎక్కువగా చూసేస్తూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండదు? ఇందులో మనకి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాలు మనం ముందుగా అనుకున్నాం కాబట్టి ఇందులో మూల నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి, జయము చక్కగా ఉంది. అంటే ఏ పని చేసినా ధనం కలిసి వస్తుంది, జయప్రదంగా ఉంటారు. వీళ్ళకి బంధనము, కన్ఫ్యూజన్ అయిన పరిస్థితుల్లో ఉంటారు. ఏది ముందుకు వెళ్దామా, వెనకెళ్దామా, ఏది మంచిది, ఏది చెడ్డది, ప్రమోషన్ వస్తే వదిలేద్దామా, ఉన్న జాబ్ వెళ్దామా లేదా, లేదంటే మనం ఎన్ఆర్ఐలో ఇండియాలో ఉందామా, సింగపూర్ ఎటో వేరే కంట్రీ వెళ్ళిపోదామా, లేదంటే మ్యాచ్ వచ్చింది ఇది మంచిదా చెడ్డది, ఇలా రకరకాల కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఉంటుంది. 2-3 ఆఫర్లు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళకి ఆఫర్లు వచ్చినా కానీ ప్రాబ్లమే, ఉన్నదాన్ని వదులుకొని కొద్దానికి వెళ్తే ఎలా ఉంటుంది, ఇలా టెన్షన్స్ ఉంటాయి కదండి. వీటి గురించి, ఈ కన్ఫ్యూజ్ అనే పరిస్థితి నుంచి బయటకు రావడానికి ఒక రెమెడీ చేసుకుంటే చక్కగా ఉంటుంది. అలానే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, జయప్రదంగా ఉంటుంది. వీళ్ళకి కూడా బంధించబడినట్లు ఉంటుంది, హెల్త్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. అలానే ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది, ధన ప్రాప్తి ఉంటుంది. వీళ్ళకి బంధనము, కలహము, రోగము చూపిస్తుంటుంది. వీళ్ళకి కూడా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు, హెల్త్ విషయం జాగ్రత్తగా ఉండాలి. గొడవలు అయ్యే అవకాశం ఉంది ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకని గమనించాలి. తర్వాత లాభాచ్య, కొంచెము పనిలో లాభం ఏదన్నా కనుకుంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదని గమనించుకోవాలి. ఇది టోటల్గా వీళ్ళు కొంచెం ఓవర్ ఎక్స్పెండిచర్తో ఉండి అటు ఇటు వరదాగా టైం, మైండ్ని అంటే ఏమంటారు, పెడదారులు బట్టి, చెడు సవాసాలు బట్టి అంటే అలా అనకూడదు అనుకోండి. బట్ ఈ టైప్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 5th హౌస్లో ఏ గ్రహం అండ్ పర్టికులర్ క్రూర గ్రహాలు ఉన్న లవ్, రొమాన్స్ ఇలాంటి వ్యవహారాల్లో అంత అనుకూలంగా ఉండదని చెప్తూ ఉంటారు అనమాట. అయితే ఇప్పుడు మనం శుక్రుడు చూసుకుంటే శుక్రుడు కూడా వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారు. ఒక రకంగా శుక్రుడు వీళ్ళకి లవ్, రొమాన్స్, ప్లేజర్స్ వాటిలో మంచి ఏమంటారు ఒక ఎక్స్పీరియన్స్ ని ఇస్తూనే, భార్యాభర్తల మధ్య అవగాహన, అన్యోన్యత పెంచుతూనే వేరొక విధంగా కోపం, గొడవలు కూడా తీసుకుని వస్తూ ఉన్నారు. మనకి శుక్రుడు 7th హౌస్ లో ఉంటే ఏం చెప్తారంటే కోపస్తదహ భీరిహి, కోపం వస్తుందంట, భయపడుతూ ఉంటారంట. సర్వదా క్లేశ జీవనం, ఏదో టెన్షన్ గా ఉంటారు. స్త్రీ జాడ్యం, స్త్రీల ద్వారాలకి మంచి టఫ్ అయిన సిచ్యువేషన్స్ వస్తుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా మేహ రోగాది, టీబీలు, షుగర్లు, బీపీలు ఇలాంటివి ఏమైనా ఉంటే కొంచెం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ బేసికల్గా ఏం చెప్తారంటే స్త్రీలతో భేదాభిప్రాయం, లేదా లేడీస్ కనుక ఉంటే వాళ్ళ ఆఫీస్లో కానీ, ఇంట్లో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ పురుషులతో భేదాభిప్రాయం, వీళ్ళు ఏదో చేయాలనుకుంటారు, వాళ్ళు వద్దు అని ఖచ్చితంగా నిర్మోహడం చెప్పేస్తూ ఉంటారు. దీంతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది. ఈ కొంచెం విషయంలో జాగ్రత్తగా ఉంటే ధనుసు రాశి వాళ్ళు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు ఈ రాశి వాళ్ళకి బాగుంటాయి? ఇందులో వీళ్ళకి కుజుడికి సంబంధించి పరిహారాలు ఎక్కువ చేసుకుంటూ ఉండాలి. ఆంజనేయ స్వామిని రెగ్యులర్ గా ధ్యానం చేసుకోవటం, గాయత్రి మంత్రం వచ్చిన వాళ్ళు గాయత్రి మంత్రాన్ని చక్కగా రెగ్యులర్ గా చాంట్ చేసుకోవటము, ఎక్కడైనా జంట నగలు కలిసి ఉన్న దగ్గర కందులు కుజుడికి సంబంధించి దానం చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. ఇంతే కాకుండా వీళ్ళకి ఆంజనేయ స్వామిని రెగ్యులర్ గా ధ్యానం చేసినా బాగుంటుంది. అంటే రాముడు, ఆంజనేయ స్వామి ఇద్దరు కలిసి ఉన్న పటాలు ఉంటాయి, వీటిని పూజిస్తూ ఉంటే చక్కగా ఉంటారు. వీటితో పాటు వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుందండి. ఇది చేస్తే కార్యజయం వస్తుంది, కార్యజయం వచ్చేస్తుంది. సెన్సెస్ మీద చాలా కంట్రోల్ ఇచ్చేస్తుంది. దూకుడుగా ధనం లేకుండా చాలా కామ్గా, కూల్గా వెళ్ళిపోతూ ఉంటారు. ఇవి కాకుండా వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏలినాటి శనికి సంబంధించిన శని పిప్పలాద స్తోత్రం చాలా సింపుల్, బ్యూటిఫుల్గా ఉంటుంది. అందరికి సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈజీ వచ్చి మనకి ఎట్లా అంటే తక్కువ టైంలో ఎక్కువ రిజల్ట్ రావాలి కదా, మనకు అంత టైం ఉన్నది కాబట్టి ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి శని పిప్పలాద స్తోత్రం చదువుతూ ఉంటే శని యొక్క నెగటివ్ ఇన్ఫ్లుయెన్స్ అంతా పోయి చాలా బాగుంటుంది. వీటితో పాటుగా హనుమాన్ కార్యసిద్ధి మంత్రం లేదంటే హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. వీళ్ళు ఎవరైనా బిజినెస్ పీపుల్ ఉన్నా, వీళ్ళ ఇంట్లో ముఖ్యంగా సింహరాశి వాళ్ళు ఉన్నా, కుంభరాశి వాళ్ళు ఉన్నా, మేషరాశిలో వాళ్ళు ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హారోస్కోపులు అందరూ ఒకసారి చెక్ చేసుకొని 1-2 సార్లు పరిహారాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. అంటే ఎక్స్పీరియన్స్లో చాలా చూస్తూ ఉంటామండి హారోస్కోపులు. ఈ కాంబినేషన్లో ఉన్న హారోస్కోపులు ఈ టైంలో శని పీడల వాళ్ళ ఇంట్లో డబల్ ఉంటాయి. ఒక్కళ్ళు ఉంటేనే తట్టుకోలేము. ఆ ఇంట్లో ఇందాక చెప్పిన రాసులు వాళ్ళు ఉంటే డబల్ అయిపోతుంది, త్రిబుల్, ఇంకా ఎక్కడికైనా నిలిపోతారు అనమాట. ఉన్నటువంటి సడన్ గా ఫైనాన్స్ లాస్ అయిపోవటం, భార్యాభర్తల మధ్య అనవసరంగా గొడవలు వస్తాయి. ఈ టైంలో నేను చాలా మందిని చూశానండి. ఈ శని బాధ టైంలో అంతకుముందు వాళ్ళకి రాహుకేతులు అంతర్దశలు ఏమన్నా ఉన్నా కానీ, కావసరప దోషాలు ఉన్నా ఇవి ఈ టైంలో యాక్టివేట్ అయిపోతాయి. అలానే
ఏమంటే క్రాస్ రిలేషన్షిప్స్ రావటం, అనవసరమైన ఈ టెన్షన్స్ అన్ని చాలా మందికి వస్తుంటాయి. కాబట్టి భార్యాభర్తలు ఇన్ కేసు ఎవరిని ఉన్నా కీలించి మేళించమన్నారు కాబట్టి చక్కగా ఉండాల్సిన కాపురం అనవసరంగా వేరే వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా, అది ఏముండదండి, బట్ అది ఏమంటారు అపోహలు, అది టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. అవి లేకుండా చక్కగా ఒకసారి హారోస్కోప్ చూసుకొని అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేయించుకోవటం, లేదా మనకి శనికి సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవటం. ఇన్ కేసు రాహుకేతులు ఏమైనా వీళ్ళకి దశల్లో ఉంటే చండీ హోమం ఇవన్నీ చేయించుకుంటే బాగుంటుంది. ఒక్కసారి ఎక్కడైనా స్ట్రక్ అయినట్లు అనిపించి సిచ్యువేషన్ మనకి అవుట్ ఆఫ్ ది హ్యాండ్స్ కంట్రోల్ చేసే విధంగా లేదు అనుకున్నప్పుడు వాళ్ళ ఓన్ హారోస్కోప్ చూసుకొని అందులో ఏముంది, ఎందుకు వస్తుందో, ట్రిగ్గర్ అవుతుందో తెలుసుకొని దానికి చక్కగా పరిష్కారాలు చేసుకుంటూ ఉంటే లైఫ్ 10 అంతలు ముందుకెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. మంచి విశ్లేషణ అందించారు ధనుసు రాశి వారి గురించి. ధన్యవాదాలండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక ధనుస్సు రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ మాసంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. చేసే పని యందు శ్రద్ధ కలుగుతుంది. ఓర్పుతోటి అనుకున్న పనులని కూడా చేయగలుగుతారు. చురుగ్గా ఉంటారు. జ్ఞాపక శక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపూర్వం చెప్పచ్చు. తెలివితేటలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మేధాశక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. మనసులో ఉండేటటువంటి కష్ట సుఖాలని కానీ ప్రేమని కానీ ఇతరులతో వ్యక్తపరుచుకునే అవకాశాలు, పంచుకునే అవకాశాలు కనపడుతున్నాయి. జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఇక నుంచి మీ జీవితం మారబోతోందని మాత్రం చెప్పచ్చు. మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతున్నాయి కాబట్టి మంచి మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఈ నెలలో కనపడుతున్నాయి. ఇతర దేశాలలో ఉండే భారతీయులందరికీ కూడా ఉద్యోగాలు పోతున్నా లేదా సరైన ఉద్యోగాలు లేకపోయినా ఈ నెలలో మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ సమస్యల నుంచి బయటపడే అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగ మార్పులు, స్థల మార్పులు లేదా గృహ మార్పులు కూడా యోగిస్తూ ఉన్నాయని చెప్పచ్చు. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడానికి చక్కని అనుకూలమైనటువంటి సమయంగా ఈ నెల ఉండబోతోంది. వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి వివాహ సమస్యలు పోతాయి. మంచి సంబంధాలు కుదురుతాయి. వివాహానంతర జీవితంలో వచ్చే సమస్యలన్నీ తగ్గుతాయని చెప్పచ్చు. పిల్లలకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మీ పిల్లలు బాగుపరచడానికి, వాళ్ళ చదువుల కోసము, వాళ్ళ వ్యాపారాల కోసము, వాళ్ళ ఉద్యోగాల కోసము లేదా పిల్లల పెళ్ళిళ్ళు చేయడానికి మీరు బాగా ఎక్కువగా శ్రమ పడతారు. తద్వారా ఫలితాలు కూడా ఖచ్చితంగా చూడబోతున్నారు 2 నెలలు అని చెప్పచ్చు. విడిపోయినటువంటి ప్రేమికులు ఒకరినొకరు అర్థం చేసుకుని మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. లేదా మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పగలుగుతారు, ఒప్పించుకోగలుగుతారు. పెళ్లి చేసుకోవడానికి అవకాశాలని కలగజేసుకునే అవకాశం బ్రహ్మాండంగా కనపడుతోంది. ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఆరోగ్యపరంగా మనశ్శాంతి కోసము లేదా దీర్ఘకాలిక రోగాలు తగ్గించుకోవడానికి, మెంటల్ టెన్షన్లు, ఒత్తిళ్లు తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తూ ఉంటే మెంటల్ టెన్షన్లు తగ్గుతాయి. టెన్షన్ ఎప్పుడైతే తగ్గిందో ఒత్తిడి తగ్గుతుంది. ఒత్తిడి ఎప్పుడైతే తగ్గిందో ఆరోగ్యం బాగుపడుతుంది. ఆరోగ్యం ఎప్పుడైతే బాగుపడుతుందో నిద్ర బాగా వస్తుంది. నిద్ర బాగా పట్టిందనుకోండి అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ అన్నీ తగ్గుతాయి. అలాగే ఉత్సాహం పెరుగుతుంది మీలో. బయట ఫుడ్లు మాత్రం మానేయండి. ఆయిల్ ఫుడ్లు, జంక్ ఫుడ్లు అస్సలు తినకండి. ముఖ్యంగా ప్రోటీన్ ఫుడ్లు అవి కూడా ఎక్కువ తీసుకోండి. ఫ్యాట్, ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ తీసుకోండి. కార్బోహైడ్రేట్లు పూర్తిగా తగ్గించే ప్రయత్నం చేయండి. తద్వారా మీ ఆరోగ్యంలో మార్పు రావడమే కాదు భవిష్యత్తులో కూడా మీకు ఎటువంటి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ఆరోగ్యం విషయంలోనే ఎక్కువ ఇబ్బందులు కనపడుతున్నాయి ఈ నెలలో. వివాహం కుదిరిన స్త్రీ పురుషులకి వివాహ యోగ్యత కనపడుతుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ట్రీట్మెంట్ల ద్వారా కానీ లేదా న్యాచురల్గా కానీ ప్రయత్నం చేసేవారికి సంతాన యోగ్యత, మిస్క్యారేజ్ అవుతున్న వాళ్ళు కూడా తిరిగి సంతానం కలిగే అవకాశాలు కనపడుతున్నాయి. మీ మాట తీరు చాలా బాగుంటుంది. అందరినీ కూడా ఉత్సాహపరుస్తారని చెప్పచ్చు. అందరినీ కలుపుకుపోతారు. శత్రువులతో కూడా స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అలాగే గతంలో ఉన్నటువంటి ఆవేశము, కోపము వీటన్నిటిని తగ్గించుకోగలుగుతారు. గొడవలు తగ్గించుకోగలుగుతారు. పరిశుభ్రత, ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరుగుతాయని చెప్పచ్చు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కుటుంబంలో ఉండే పెద్దవాళ్ళకి గౌరవాన్ని ఇస్తారు. ఆహార అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు. ఇంటిని, సంతానాన్ని, కుటుంబాన్ని బాధ్యతగా పట్టించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ తెలుస్తుంది. చదవాలన్న కసి పెరుగుతుందని చెప్పచ్చు. ధైర్య, సాహసోపేతమైన గుణాలతో ముందడుగు వేస్తారు. ఏ పని చేసినా ఇష్టంతో చేయండి. ఆ పని మీకు పూర్తవుతుంది ఈ నెల.
మీ మాటకు విలువ పెరుగుతుంది, సొంతంగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మీరు అనుకున్న ఆశయాలు సాధించుకోగలుగుతారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం వల్ల ఈ నెలలో విజయం కనపడుతోంది. అయితే మీలో ఎవరైనా సరే కావలసిన వాళ్ళు, ప్రేమించిన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న తప్పులు చేసినా కూడా కొంచెం కాంప్రమైజ్ అయినట్లయితే కనుక మళ్ళీ తిరిగి కలవగలుగుతారు. భవిష్యత్తుని బాగా ఆలోచించుకోగలుగుతారు. భవిష్యత్తులో దేనికి రేట్లు పెరుగుతున్నాయి, ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి, ఇలాంటి విషయాల్లో బాగా శ్రద్ధ పెడతారు. అయితే జాతకంలో బలం లేకపోతే అలాంటి విషయాల్లో ఇబ్బందులు కలుగుతుంటాయి. కాబట్టి ఒకసారి జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో, లేదా అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. లేదా యోగించట్లేదు అనుకోండి, వాటికి పరిహారాలు చెప్తాం, చేయించుకోవచ్చు. తద్వారా ఏంటంటే పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ, ఉద్యోగాలకి, వ్యాపారాలకి, సంతానానికి, రుణాలకి అన్నిటికీ కూడా పర్సనల్ జాతకంలో ఉండేటటువంటి దశలు చాలా ముఖ్యం. కాబట్టి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే మేము జాతకం చూస్తాం కాబట్టి తద్వారా ఎదురుకు వెళ్ళొచ్చు. అప్పుడు మీకు నష్టాలు ఉండవు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థులు బాగా ఎక్కువగా ఏదో రకంగా మీ మీద నింద వేస్తూ ఉంటారు, కుళ్ళు కుతంత్రాలు చేస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు కానీ, మంచి డైరెక్టర్లు కానీ పరిచయాలు అవుతున్నారు. వాళ్ళతోటి మంచి నిర్ణయాలు తీసుకుని ఎదురుకు వెళతారు. భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించడానికి, లేదా కుటుంబంలో సమస్యలు పరిష్కరించుకోవడానికి, ఇద్దరూ కలిసి షాపింగులు చేయడానికి, ఇంటికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబంతో కలిపి యాత్రలు చేయడం కానీ, విహారయాత్రలు చేయడం కానీ, తీర్థయాత్రలు చేయడం కానీ చాలా కలిసి వస్తుంది. ప్రయాణాల్లో ఎంతో ఆనందాన్ని, అనుభూతుల్ని పొందగలుగుతారని చెప్పచ్చు. అయితే డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా ఎక్కువగా డబ్బులు సంపాదించేద్దాం అనుకున్నంత డబ్బులు చేతికి అందడం లేదు. కానీ సమయానికి, ముఖ్యమైన అవసరాలకి, పెట్టుబడులకి మాత్రం డబ్బులు అందుతూ ఉన్నాయి. కాబట్టి వచ్చిన డబ్బుల్ని వృధా చేయకుండా అనవసరమైన వస్తువులు, ఆన్లైన్ షాపింగ్లు, చెత్త వస్తువులు కొనుగోలు చేసుకోకుండా ముఖ్యమైన వస్తువులు, ఇంపార్టెంట్ ఇంట్లో గృహానికి అవసరమైన వస్తువులు, లేదా మీకు చాలా ముఖ్యమైనటువంటి వాహనాలు, యంత్ర పరికరాలు, లేదా స్థలాలు కొనడానికో, భూములు కొనడానికో, ఇల్లు కొనడానికో, లేకపోతే ఏదైనా నగలు కొనడానికో, బంగారం మీద పెట్టుబడి పెట్టడానికో, ఇన్సూరెన్సులు కానీ, టర్మ్ ఇన్సూరెన్సులు కానీ, హెల్త్ ఇన్సూరెన్సులు కానీ కట్టడానికో, ఇలాంటి వాటికి ఎక్కువగా ప్రయత్నం చేసుకున్నట్లయితే వచ్చే డబ్బులు సద్వినియోగపరచుకోవచ్చు. అయితే షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టుబడులు పెట్టేవాళ్ళు మాత్రం ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకుని జాతకంలో బలం ఉంటేనే పెట్టడానికి ప్రయత్నం చేయండి, లేకపోతే దెబ్బతింటారు. అయితే ముఖ్యమైన పెట్టుబడులు మాత్రం పెట్టగలుగుతారు. కుటుంబం వల్ల ఖర్చులు అధికమవుతున్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అప్పులు ఇవ్వడం వల్ల, అప్పులు తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి అనవసరమైన అప్పులు తీసుకోకండి. అలాగే ఎవరు పడితే వాళ్ళకి అప్పులు కూడా ఇవ్వడం మంచిది కాదు. అలాగే పర్మనెంట్ కానీ ఉద్యోగస్తులకి మాత్రం పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి సమస్యలు తలెత్తినా కూడా ఉద్యోగాల ఇబ్బందులు తగ్గుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకి మాట పడే పరిస్థితుంది. కాబట్టి ఉద్యోగాల్లో జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. కాకపోతే ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉన్నాయి. కోర్టు వివాదాలు కానీ, లేదా దానికి సంబంధించిన వివాదాలు కానీ ఒక కొలిక్కి వస్తాయి. కొన్ని రకాల కేసుల్లో విజయం పొందగలుగుతారని చెప్పచ్చు. కొన్ని రకాల కేసులు వాయిదాలు పడుతూ ఉంటాయి. పోలీస్ కేసుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు పరిష్కారాలు, అన్నదమ్ములతో వివాదాలు పరిష్కారాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే మీ మనసుని బాధ పెట్టేటటువంటి కొన్ని రకాల మాటలు వినే పరిస్థితి ఉంది. కాబట్టి మనోధైర్యంతో ఉండండి. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ముఖ్యంగా వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వ్యాయామం పట్ల ఆసక్తి పెంచుకోండి. కొత్త వారిని తొందరగా నమ్మకండి. ముఖ్యంగా స్త్రీలు ఎవరు పడితే వాళ్ళని కొత్తగా పరిచయం వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం, శారీరకంగా కలవడం మీకు ఇబ్బంది కలగజేస్తుంది. కాబట్టి శారీరక కోరికలని అదుపులో పెట్టుకోవాలి. ఈ నెల మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు, జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే మీరు అందరికీ నచ్చుతారు, అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, మీ మాట తీరు కానీ, మీరు కానీ బాగా అందరూ ఇష్టపడతారు. కాబట్టి కొంచెం అందరికీ లొంగిపోయే ప్రయత్నం మాత్రం చేయకండి. ఆధ్యాత్మిక చింతన, ఆలయ దర్శనాలు, ఇంట్లో పూజల్లో పాల్గొనడం బాగా కలిసి వస్తుంది. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి ప్రయత్నం చేస్తారు. మనసులో ఉండే బాధని, కష్టసుఖాలని తల్లిదండ్రులతో పంచుకోగలుగుతారు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ పెడతారు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న ఉద్యోగ అవకాశాలు, వ్యాపార అవకాశాలు రాబోతున్నాయి. ముఖ్యంగా నూతనంగా గృహం కొనడం కానీ, భూములు కొనడం కానీ కలిసి వస్తుంది. ఇక మీ పనితీరు బాగుంటుంది. అలాగే సున్నితమైన మనస్తత్వం కలిగి ఉంటారు. షేర్లు, ట్రేడింగ్లో డబ్బులు పెట్టి మాత్రం ఖచ్చితంగా జాతకం చూపించుకోండి. మరోసారి చెప్తున్నాను. ప్రేమించిన వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కనపడుతుందని చెప్పొచ్చు. ఏదో ఒక కారణంగా మీ ఇద్దరి మధ్య పొలాలు పెట్టడానికి, విడదీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అనుమానపు ఆలోచనలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. ఇరుగు పొరుగు వారితో స్నేహంగా ఉంటారు. సోదరీమణులతో ప్రేమగా మెలగలుగుతారు. పెద్ద మనుషుల ద్వారా ఏదైనా సమస్య ఉండి పరిష్కారాలు చేసుకోగలుగుతారు. మీ ప్రేమను ఇంట్లో చెప్పి ఒప్పించగలుగుతారు. కొత్తగా ఎవరినైనా ప్రపోజ్ చేస్తే అనుకూలంగా కనపడుతుంది. ఉద్యోగస్తులకి వ్యాపారాలు చేసే చోట అనుకూలమైన, ఉద్యోగాలు చేసే చోట అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్లు కనపడుతున్నాయి. అలాగే ఇంటి నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయని చెప్పొచ్చు. కొత్త అవకాశాలు పొందగలుగుతారు. వ్యాపారాల్లో కొత్త నిర్ణయాలు తీసుకోగలుగుతారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితము, అద్భుతమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. వ్యాపారస్తులు కూడా ఆశించిన ధనప్రాప్తి కనపడుతుంది. కాకపోతే అధిక ఖర్చులు, ధన నష్టము, నమ్మక ద్రోహాలు, కామపరమైన కోరికలు, శారీరక వ్యామోహాలు, వివాహేతర సంబంధాలు, వ్యసనాలు, జోదము, వీటి వల్ల నష్టాలు ఉన్నాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి బ్రహ్మాండంగా పెరుగుతుంది. కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తి,
కొత్త కొత్త కోర్సుల్లో జాయిన్ అవ్వడంతో పాటుగా ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడుతోంది. ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ ఉద్యోగంలో ఎదుగుదల కనపడుతోంది. బాధ్యతాయుతంగా ఉద్యోగాలు చేయగలుగుతారు, మన్ననలు పొందగలుగుతారని చెప్పొచ్చు. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి, కొత్త అవకాశాలు వస్తాయి. ముఖ్యమైన ప్రదేశాల్లో పెట్టుబడులు పెట్టగలుగుతారని చెప్పొచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారు జాతకం చూపించుకోండి. స్త్రీలకి గృహ సంబంధమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కోపతాపావేశాలు తగ్గించుకోగలుగుతారు, అందరితోటి ప్రేమగా మెలగలుగుతారు, మంచి పేరు తెచ్చుకోగలుగుతారు, ఇరుగు పొరుగు వారితో సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే చోట అద్భుతమైనటువంటి రాణింపు కనపడుతోంది. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సంతృప్తికరంగా ఉండబోతోంది. అధిక లాభాలు పొందగలుగుతారు, శ్రమ బాగా పడతారు. అన్ని రంగాల వ్యాపారస్తులకి ఎక్కువ ధనప్రాప్తి, ఆకస్మిక ధనప్రాప్తి, మొండి బకాయిల వసూలు కనపడుతూ ఉన్నాయి. ఏదేమైనా కూడా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి పూజ చేసుకుని ఆ తర్వాత మీ పనులలో నిమగ్నమవుతున్నట్లయితే కనుక ఈ నెలంతా అక్కడ మీకు శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకాః సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష సామ్రాట్ చిందరపు మండలరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఈ మే మాసం ఎలా కలిసి వస్తుంది అంటారు? అలాగే గ్రహ గోచారం కూడా ఎలా ఉందంటారు ఈ మాసం? 2026 సంవత్సరం మే మాసం ధనుసు రాశి వాళ్ళకు మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందు ఈ ధనుసు రాశి గురించి ఏదైనా ఒక ఆసక్తికరమైన విషయం మనం చెప్పుకున్న తర్వాత, ఆసక్తికరమైన విషయం అంటే ఉన్న విషయమే, తర్వాత మాస ఫలితాలకు వెళ్తాం. ఈ ధనస్సు అంటే ధనస్సు అంటే తెలుసు అందరికీ, ఒక విల్లు. అది ధర్మరాశి. ఈ రాశి గురువును సూచిస్తుంది, ఆలయాన్ని సూచిస్తుంది, తండ్రిని సూచిస్తుంది. అంటే ఇక్కడ ఈ రాశి వాళ్ళు యొక్క బలము, బలహీనత అనేవి ఉంటాయి. అది ఎలా ఉంటాయంటే ఈ రాశిలో పుట్టిన, లగ్నంలో పుట్టిన వాళ్ళను అలాగే వదిలేస్తే నిష్ప్రయోజకులు అయిపోతారు. ఎలా ఉంటే అలా పుట్టారు అంటే వదిలేస్తే వాళ్ళకి ఏం తెలుసో తెలుసుకుంటారు, ఏం తెలుసో వదిలేస్తారు. వీళ్ళని మోటివేట్ చేస్తే, మోటివేట్ అంటే ఏమి, నీ వల్ల కానిది ఏదీ లేదు, నీకు వల్ల అన్నీ అవుతాయి, నువ్వు చాలా గొప్పవాడివి, ఇది చెయ్యి నీ వల్ల అవుతుంది, ఇది చెయ్యి నువ్వు వల్ల అవుతుంది. ఏంటంటే వాళ్ళు చేయలేనిదంటూ లేదు ఈ ప్రపంచంలో.
వాళ్ళు ఈ ప్రపంచంలో చెప్పేసి ఏకంగా ఈ ప్రపంచంలో వాళ్ళు చెయ్యలేదంటూ ఏది లేదు, ఏమైనా చేస్తారు. అంతే. వీళ్ళకి మోటివేషన్ చాలా ఇంపార్టెంట్. మోటివేట్ చేయకపోతే మళ్ళీ మామూలుగా వస్తారు, సాధారణంగా ఉండిపోతారు, అందరిలాగా ఉండిపోతారు. మోటివేట్ చేస్తూ ఉంటే అది ఎంత వర్క్ అయినా, ఎంత వర్క్ లోడ్ ఎక్కువైనా, ఎంత బర్డన్ అయినా, ఎంత క్లిష్టమైనా చేసేస్తారు. అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు వీళ్ళంతా కూడా ఒక గురువు వెనకుంటే నీ వల్ల అవుతుంది, నువ్వు గొప్ప వీరుడు అంటే వాళ్ళు కూడా బాణాలు ఎత్తుకున్నారు, విల్లులు ఎత్తుకున్నారు, ప్రపంచ స్థాయిలోకి వెళ్ళిపోయారు. అలా వీళ్ళకి కూడా చేస్తే ఆ గొప్ప వీరులు అవుతారు. వీళ్ళు ఎక్కువగా అథ్లెటిక్స్లో ఉంటారు. వాళ్ళు అసలు గాల్లో 50 మెలికలు ఫల్టీలు కొట్టి వచ్చి కరెక్ట్ పాయింట్లు నిల్చుకోవడము, నీళ్ళలో దూకడము, వాళ్ళకంతా వెనకాల మోటివేటర్స్ ఉంటారు. వాళ్ళు అలా చేస్తారంటే అసలు అర్థం కాదు అసలు. అదేవిధంగా ఎన్నో సాహస కృత్యాలు చేసేవాళ్ళు, వాళ్ళకంతా వెనకాల గురువులు ఉంటారు, శిక్షణ. ఏదో ఒక గురువు శిక్షణ ఉంటేనే ప్రపంచ స్థాయి వస్తుంది. ఇప్పుడు ఈరోజు క్రికెటర్స్ కూడా అంతే. చిన్న చిన్న పిల్లలు వచ్చి బాల్స్ కనిపించకుండా స్టేడియాలకు అవతల పడి కొడుతున్నారు. ఆ లాజిక్ చెప్పించే గురువులు ఉంటారు. కాబట్టి గురువు లేకపోతే ప్రపంచం దశానిర్దేశం చేసే వాళ్ళు ఉండరు. ఎవరైనా గురువు అన్న తర్వాత ఈ రాశి ప్రభావం ఉంటేనే. ఈ రాశి బలం లేకపోతే ప్రపంచానికి దశానిర్దేశం ఎవరు లేరు. ధర్మకర్తలు, ఆలయ ధర్మకర్తలు, పీఠాధిపతులు, ప్రపంచానికి సందేశాలు ఇచ్చిన గొప్ప గొప్ప తత్వవేత్తలు అంతా ఈ రాశి ప్రభావంలోనే పుడతారు. కారణ జన్ములు అంటారు. ఏదో ప్రపంచాన్ని ఒక దారికి నడిపించేటువంటి ఒక మహా కారణ జన్ముడు ఈయన అంటారు. ఆ కారణ జన్ములంతా పుట్టేది ధనుస్సులోనే. వాళ్ళ యొక్క మాటలు విన్నా, వాళ్ళని చెప్పిన అనుసరించినా, ఇంకా విన్న వాళ్ళకు ఎక్కడ లేని ధైర్యం, ఉత్సాహం వస్తుంది. గురువు ఇచ్చే ధైర్యం, స్థైర్యం ఎవ్వరు ఇవ్వరు. తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిదండ్రులు గురువు దగ్గర వెళ్తారు, గురువు దైవం దగ్గర వెళ్తాడు. అంటే శాశ్వత విజయాన్ని చూపించేవాడు గురువు. దైవం అంటే మన జీవితానికి ఏది అవసరమో అదే దైవం. పనియే దైవం అంటారు కదా, ఆ పని దైవం ఎలాగో చూపించేవాడు గురువు. అది గురుస్థానం, పవిత్రమైన స్థానం, పూజించదగ్గ స్థానం. ఈ స్థానం బాగా లేదు అంటే వాళ్ళు దొంగలైపోతారు. గురువు ధనకారకుడు. గురువు బాగాలేకపోతే ఆ డబ్బు కోసం దొంగ అవుతారు, దొంగతనం చేస్తారు. అంతే కదా. గురువే ధనకారకుడు. ఇక్కడ నవగ్రహాల గురువు ధనకారకుడు. ఆ గురువే ఈ ధనుసు రాశికి అధిపతి. ఆ గురువు బాగాలేకుండా ఈ 9వ స్థానం బాగాలేకపోతే దొంగలు అవుతారు. డబ్బు కోసం ఏమైనా చేద్దాం అనుకుంటారు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించారు. వాళ్ళకి మామూలు మార్గంలో సంపాదించి తెలియదు, ఆ స్థానం డ్యామేజ్ అయింది. ధనుసు ఏం చేస్తుంది? శిక్షిస్తుంది. వీళ్ళు శిక్షలకు గురవుతుంటారు దొంగతనాలు చేస్తూ. కాబట్టి ధనుసు రాశి అనేది పవిత్రమైన రాశి, పూజించదగ్గ రాశి. మాతృ పితృశక్తి, గురుశక్తి, దైవశక్తి, సమస్త పవిత్రమైన శక్తి మొత్తం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు అన్ని రకాల శక్తులు ఉన్నాయని అర్థం. వీళ్ళు చేయలేదంటే ఏం లేదు, ఎందుకంటే అంత ఆ ఎనర్జీలో పుట్టిపోయారు. వీళ్ళు ఫుల్గా ఉంది వీళ్ళకి టాలెంట్. వీళ్ళకి లేని టాలెంట్ లేదు, కానీ మోటివేటర్ కావాలి. కాబట్టి ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళందరూ మనం వీడియో చూస్తూ ఉంటే అసాధారణమైన వాళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చూసి మీ వల్ల కానిదంటూ లేదు. కాబట్టి వీళ్ళకి తవ్వే కొద్దికి ఎంతైనా గని వస్తూనే ఉంటుంది. ఇది ఈ రాశి యొక్క ప్రత్యేకత. ఇంకా చెప్తా పోతే ఎంతో ఉంది. మనం క్లుప్తంగా మాస ఫలితాలు ఉన్నాం కాబట్టి నెక్స్ట్ ఈ మాసం ఈ రాశి అధిపతి గురువే చూస్తున్నాడు. గురువు చూస్తున్నాడు. గురువు చూడటం మంచిది. అదేవిధంగా 5వ స్థానంలో కుజుడు ఉన్నాడు. కుజుడు 5వ స్థానంలో ఉన్నప్పుడు 5వ స్థానం అంటే కులదేవత అని మనం ఇంతకుముందు ఒక వీడియోలో చెప్తున్నాం. ఇంటి దేవుడికి ఎక్కువగా వెళ్ళి పూజ చేయాలి. అప్పుడు కుజుడి బలం ఇంకా ఎక్కువ ఉపయోగపడుతుంది. అదేవిధంగా అదృష్టం కూడా ఉంది ఈ మాసం వీళ్ళకు. 5వ ఇంటి కూడా 5వ ఇంట్లో ఉంటే అదృష్టం. 6వ ఇంట్లో రవిగ్రహం ఉంది. 9వ ఇంటి కూడా 6వ ఇంట్లో ఉన్నాడు. అంటే తండ్రికి ఏదన్నా చేసే ప్రయత్నం, డబ్బు కోసం చేసే ప్రయత్నం సక్సెస్ అవుతుంది. 9వ స్థానం తండ్రి. 6వ స్థానం అంటే అప్పు. తండ్రికి ఏదైనా చేస్తున్న అప్పులు ఇవన్నీ దొరుకుతాయి. అంటే ఒక జాతకుడికి వాళ్ళ కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, వీళ్ళన్ని పరిస్థితులు కూడా తెలియజేస్తుంది. 7వ స్థానంలో గురువు చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు శ్రీరామ రక్షగా చూస్తున్నాడు. అదేవిధంగా ఈ రాశికి 4వ ఇంట్లో అర్ధాష్టమ శనిగా నడుస్తూ ఉంది. 4వ ఇంట్లో అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఏమవుతుంది? 4వ స్థానం అంటే వీళ్ళ సొంత గ్రామం, వీళ్ళు వేసుకునే బట్టలు 4వ స్థానమే. వీళ్ళ తల్లికి ఏదన్నా నలత చేయడం అంటే ఏదో ఒక అనారోగ్యం చేయడము, అనీజీగా ఉండడము, దిష్టి ఎక్కువ తగలడము, అన్కంఫర్ట్గా ఉండడము లాంటివి ఉంటాయి.
ఒక్క 4వ ఇంట్లో శని మాత్రం అనుకూలంగా లేడు, ఇబ్బంది పెడుతున్నాడు. అర్ధాష్టమ శని అంటారు. ఈ రాశి శని పాపగ్రహం. కాబట్టి పాపగ్రహం పోయి ఏం చేస్తుంది, అర్ధాష్టమంలో కూర్చునేసి పాపత్వాన్ని ఎక్కిస్తుంది. తండ్రికి శ్రమ కూడా ఉంటుంది, మళ్ళీ కష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే రవిగ్రహాన్ని మళ్ళీ శని చూస్తాడు కాబట్టి తండ్రికి శ్రమ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా తండ్రి స్థానంలో కేతు ఉన్నాడు, 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. కేతువు అంత మంచిది కాదు. అంటే ఇక్కడ వచ్చేకాడికి కేతువు ఎక్కడుంటే అక్కడ తత్సంబంధమైన ఆలయానికి వెళ్ళాల్సి వస్తుంది. 9వ స్థానం ఉన్నప్పుడు గురువులను ఎక్కువ పూజించడము, తను చిన్నప్పుడు చదువుకున్నటువంటి గురువులు ఎవరైనా ఉంటే ముసలి వాళ్ళు అయిపోయింటే సరిగ్గా కనిపించకుండా వినిపించకుండా ఉంటే వాళ్ళని వెళ్ళి వాళ్ళకి గట్టిగా చెప్పి, నేను నీకు సో ఇయర్లో నేను స్టూడెంట్ని, అప్పుడు అలా కొట్టేవాడివి తిట్టేవాడివి, నాకు ఇలా మార్కులు వేసి అన్నీ చెప్పి గుర్తు చేసి వాళ్ళతో ఒక ఫోటో పట్టుకొని వాళ్ళకు బట్టలు పెట్టి చెప్పులు వేసి వాళ్ళని చక్కగా సత్కారము అంటారు, గురు సత్కారం చేసి రావడం చాలా మంచిది. లేదా వాళ్ళు లేరంటే వాళ్ళ గురువు పత్ని ఉంటే ఆమెకు, నేను చదువుకున్న సార్ దగ్గర సార్ లేరు, మీకు వచ్చి పలకరించే అదే సత్కారం ఆమెకు చేయొచ్చు. ఇలా చేయడం వల్ల వాళ్ళ బ్లెస్సింగ్, వాళ్ళు ఆశీర్వదించమని ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఎవరైనా గురువులు దక్షిణామూర్తి, దత్తాత్రేయ, షిరిడి సాయి, సత్యసాయి, మరి ఇట్లా ఉంటారు కదా అవధూతలు, క్షేత్రాలకు వెళ్ళచ్చు. గాన్గాపూరు గురువుల యొక్క జీవ సమాధులు ఉంటాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, ఇటువంటి క్షేత్రాలకు వెళ్ళచ్చు. ఈ రాశి వాళ్ళు వెళ్ళొచ్చు. గురు పరంపరలకు మహావతార్ బాబాజీ, వివేకానంద స్వామి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, వీళ్ళంతా గురువులు. ప్రపంచాన్ని నిర్దేశం చేసిన వాళ్ళు వీళ్ళంతా. ఈ రాశిలో పుట్టిన వాళ్ళని అనుసరించవచ్చు, వెతుక్కుని వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ కొంతమంది మహత్యాలు చేసినటువంటి వాళ్ళు ఉంటారు, ఉన్నంత రోజులు అద్భుతాలు సృష్టించిన వాళ్ళు ఉంటారు. గాల్లో అది తీసి ఇది తీసి ఇంత మాయ మిథ్య, ఇది లేదు, భగవంతుడే శాశ్వతము, ఇవన్నీ గారడీలు అని చెప్పి ఎన్నో చేసి ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు చదవాలి, సెర్చింగ్ చేయాలి. ఇప్పుడు గూగుల్లో, యూట్యూబ్లో అంతా వెతికి వాళ్ళ గొప్పతనాలు వినాలి, వాళ్ళు కనెక్ట్ అవుతారు. గురువు భౌతికంగా లేకపోయినా ప్రకృతి శక్తిలో చాలా శక్తివంతంగా ఉంటారు వాళ్ళు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, మనకు ఇక్కడ అదృశ్యంగా గురువులు ఎంతమంది వింటూ ఉండొచ్చు, చెప్పలేం. గురువుల యొక్క గొప్పతనాన్ని మనం చెప్తున్నాం కదా, వాళ్ళు క్షణ మాత్రంలో వచ్చి వినగలరు. అది వాళ్ళకి. అందుకే గురువుని మించిన దైవం లేదు. శ్రీకృష్ణుడైనా ఒక గురువుకి శిష్యుడే, ఆయన ఒక గొప్ప గురువే. అర్జునుడైనా ఒక గురువుకి శిష్యుడే. ఎవరైనా సరే ఒక గురువు లేకుండా ఏమి చేయలేరు. నాకు మా అమ్మే గురువు, మా అమ్మ దగ్గర నేను ఎంతో నేర్చుకున్నా. కాబట్టి మా అమ్మ తప్పితే నాకు ఎవరు గురువులు లేరు. అందుకే మాతృదేవోభవ అనే మాట చెప్పకుండా నేనేం మాట్లాడలేను. కాబట్టి నా సక్సెస్ మా అమ్మే. కాబట్టి గురువు లేకుండా ఎవరు ఉండలేరు, కష్టం. గురువు లేని జన్మ వాళ్ళు మనిషిగా పుట్టినా వేస్ట్. కాబట్టి ఈ ధనుసు రాశికి ఈ మాసం ఏదైనా గురుక్షేత్రాలు సందర్శించాల్సిందే, కంపల్సరీ. పుణ్యక్షేత్రాలు, అది కూడా జీవ సమాధులు సందర్శించాల్సిందే. సందర్శిస్తే వీళ్ళకి మంచి ఫలితం ఉంటుంది. వీళ్ళు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. నాకు ఈ మాసం ఎట్టుంది, యూట్యూబ్లో ఎవరేం చెప్పారు, పంచాంగంలో ఏముంది, నా జాతకంలో ఏముంది, ఇవంతా వీళ్ళు చేయకూడదు. వీళ్ళు ఏదో ఒక రీసెర్చ్, ఏదో ఒక ప్రయత్నం, అసాధ్యమైన విషయం ఏదో చేయాలి. నేను ఒక సైంటిస్ట్ కావాలి, ఆకాశంలో రాకెట్ పంపించాలి, నేను ఒక సైంటిస్ట్ కావాలి, చంద్రమండలంలో అడుగు పెట్టాలి, ఇట్లా స్థాయిలో ఆలోచించాలని నేను చెప్తున్నా. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఇవంతా టైం వేస్ట్ సబ్జెక్టులు ఇవన్నీ. కాకపోతే ఈ వీడియో ద్వారా వాళ్ళు మోటివేట్ అవుతారని ఒక ఆశ నాకు. గొప్ప వాళ్ళు ప్రపంచానికి ఉపయోగపడతారు కదా. వీళ్ళు ఎంతో నేర్చుకునేదానికి పుట్టారు, ఎంతో ప్రదర్శించేదానికి పుట్టారు, ఎంతో మందికి ఆదర్శం ఏదని పుట్టారు. ఎవరు చేయలేని చేసేదానికి పుట్టిన వాళ్ళు వీళ్ళు అంటున్నాం. తండ్రి వీళ్ళకు బాగా కలిసి వస్తాడు. ఈ కొంతమంది అంటూ ఉంటారు, ప్రతి ఏదైనా చెప్పు, మా నాన్న అట్లా చేసేవాడు, మా నాన్న ఈడ దుడుక్కుపోయాడు, మా నాన్నకు మించిన వాళ్ళు లేరంటూ ఉంటారు. వాళ్ళంతా ధనుసు రాశి వాళ్ళే. నాన్నని ఎగ్జాంపుల్ పెట్టి గొప్పగా చెప్పే వాళ్ళంతా ధనుసు రాశి వాళ్ళే, ధనుసు రాశి ప్రభావం ఉన్న వాళ్ళే. నాన్న, మీ నాన్న నువ్వే పెద్ద హీరోలు రా, మేమంతా పనికి మన అంటూ ఉంటారు కొంతమంది. ఏమున్నెత్తో వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు వాడు. అంటే వాళ్ళ నాన్న నిజంగా కూడా చేసుకున్నా వాళ్ళ నాన్న గొప్పవాడని చెప్పేదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అన్నీ వాళ్ళ నాన్నకు చెప్పేస్తుంటారు. గొప్ప పొగడ్తలన్నీ సత్కారాలు అంటే వాళ్ళ నాన్నకు చెప్పేస్తూ ఉంటారు ఎక్కువగా వాళ్ళు. అంటే తండ్రి యొక్క ప్రేమికులు వీళ్ళు.
తండ్రిని ఎగ్జాంపుల్ పెట్టుకుని తండ్రి ఫోటో జోబులు పెట్టుకుని నిద్రలేసిన తండ్రిని చూస్తూ ఉంటే వీళ్ళ జీవితం సక్సెస్. ఇంక జాతకాలు జ్యోతిషం అవసరం లేదు వీళ్ళకు. ధనుసు రాశికి వెరీ ఈజీ వే. గురువులను ఆరాధించుకుంటూ ఉంటే చాలు. ఏలినాటి శనన్నా ఉన్నాయి, ఏ శనన్నా ఉన్నాయి, ఏదన్నా ఉన్నాయి. ఏ గురువారం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళు మనకు గ్రీకు పురాణాల్లో మనకు జ్యోతిషంలో 12 రాశులను వాళ్ళు కూడా ఐడెంటిఫై చేశారు మన ఇండియాతో పాటు. వాళ్ళు ధనుసు రాశిని ఎలా ఐడెంటిఫై చేశారంటే ఒక గుర్రము ఫ్రంట్లో ఒక మనిషి, ఆ మనిషి విల్లెత్తుకున్నట్టు చూశారు వాళ్ళు. వాళ్ళు కూడా సేమ్ ఇదే యాక్సెప్ట్ చేశారు. కొన్ని సినిమాలు కూడా ఆ గుర్రంలాగా ఉన్న మనుషులు వచ్చి యుద్ధాలు చేస్తుంటే సినిమాలు కూడా హాలీవుడ్లో తీశారు. మహావీరులు అంటే వీళ్ళ వల్ల కానిదంటూ లేదు. గుర్రం లాంటి వేగవంతమైన వాళ్ళని అర్థం. అంత ఖచ్చితత్వం ఉంటుంది. కాబట్టి వీళ్ళని మోటివేట్ చేయండి. ధనుసు రాశిలో ఎవరైనా మీకు పిల్లలు పుట్టుంటే వీళ్ళ అదృష్టం వాళ్ళు ఎంతో తెలిసి తెలియకుండా అన్ని రకాలుగా పుణ్యం చేస్తుంటేనే ధనుసు రాశిలో ఉన్న పిల్లలు మీకు పుడతారు. ఈ వీడియో చూసినటువంటి తల్లిదండ్రులకు ఎవరికైనా సరే ధనుసు రాశిలో పిల్లలు పుట్టున్నా, ధనుసు లగ్నంలో పుట్టున్నా బాగా మోటివేట్ చేయండి. మోటివేట్ చేస్తే వాళ్ళు ఈజీ చేసి అడవులు పెడతారు. అంటే వెరీ హై టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. కానీ మోటివేట్ చేయాలి. చేయకపోతే వీళ్ళంత దురదృష్టం ఈ ప్రపంచంలో ఎవరు లేరు. తెలియదు, వాళ్ళ శక్తి వాళ్ళకి తెలియదు. మోటివేట్ చేస్తేనే దశాంతం చేసిన వీళ్ళు కొన్ని చెడగొడతారు. వీళ్ళు నేర్చుకునే క్రమంలో కొన్ని చెడగొడతారు. వీటికి పెట్టుబడి పెట్టాలి. మళ్ళీ ఇంకోసారి తెప్పించాలి ఆ టూల్స్. విసుకోకూడదు. నీకేమైనా ఇంత డబ్బులు ఆడ తెచ్చి వేస్ట్ అనకూడదు. వాళ్ళే 1కి 10 ఎక్స్పెరిమెంట్ ఈ యాంగిల్లో చేస్తే అన్ని రకాలు చూసి సక్సెస్ ఒకటే వస్తుంది. 10 రకాల ఫెయిల్యూర్స్ చూస్తే అది మళ్ళీ ప్రపంచానికి ఉపయోగపడతారు వాళ్ళు. కాబట్టి ధనుసు రాశికి ఈ మాసం నేను గ్రహాలు ఎలా ఉన్నాయో చెప్పాను, వీళ్ళ శక్తి సామర్థ్యాలు చెప్పాను, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను. కాలభైరవ ఆరాధన కంపల్సరీ చేయాలి. గురువుల సందర్శన ఎక్కువగా చేయడం, తీర్థయాత్రలు చేయడం కూడా చాలా మంచిది. దూర ప్రాంతాలకు వెళ్ళి రావడం కూడా చాలా మంచిది. ఈ రాశి వాళ్ళు ఎక్కువ కాలభైరవారం చేసే శనిగ్రహం నియంత్రించబడుతుంది. గురుగారు మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.